హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోక్నాథ్ లెక్చర్స్. సో మనం ఈరోజు వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, జనరల్గా నేను మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో మార్కెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ తీసుకున్నట్టయితే, సో జనరల్గా మార్కెట్లో ఏమేమి ఉంటాయి? సో గ్రాసరీస్ కానీ, ఫుడ్ ఫుట్వేర్స్ కానీ, ఇంకా క్లాత్స్ కానీ, సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ తీసుకుంటే ఒక సూపర్ మార్కెట్ గానీ, ఒక డీమార్ట్ గానీ, సో అక్కడ క్లాత్స్ ఉంటాయి. మనకి లైక్ గ్రాసరీస్ ఉంటాయి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. లేకపోతే ఇంకా ఫుట్‌వేర్స్ ఉంటాయి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో వీఆర్ సో మార్కెటింగ్ అంటే సో మార్కెట్‌లో ఏంటి ఇలా క్లాసిఫైడ్ చేశారు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్‌లో నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఆ ఓవరాల్ ఐటెమ్స్ లైక్ క్లాత్స్ గానీ, గ్రాసరీస్ గానీ, ఫుట్‌వేర్ కానీ, పర్ఫ్యూమ్స్ గానీ, ఇంకా మేకప్ కిట్స్ గానీ, ఇవన్నీ కలిపేసి ఐ మీన్ క్లమ్జీగా ఉన్నాయి. కలిసిపోయి ఉన్నాయి. సో అలాంటప్పుడు యూజర్ అనేవాడు సో ఈ ఐ మీన్ యూజర్‌కి రిక్వైర్మెంట్ ఏమున్నాయి? ఒక క్లాస్ మాత్రమే అవసరము. సో స్పెసిఫిక్‌గా ఈ క్లమ్జీ ఐటెమ్స్‌లో అంటే అన్నీ కలిసిపోయి ఉన్న ఐటెమ్స్‌లో క్లాస్ మాత్రమే సెపరేట్‌గా ఐడెంటిఫై చేయాలి. సో అతనికి కావాల్సిన క్లాస్ మాత్రమే పర్చేజ్ చేయాలి. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఏంటి అన్నీ కలిసిపోయినప్పుడు సో అతను సెర్చ్ చేయాలి. ఎక్కడ క్లాత్స్ ఉన్నాయి? ఎక్కడ ఫుడ్స్ ఐ మీన్ ఎక్కడ ఫుట్‌వేర్ ఉన్నాయి? ఎక్కడ మెన్స్ ఉన్నాయి? ఎక్కడ లేడీస్‌వి ఉన్నాయి? సో ఇలాగ సెర్చ్ చేయాలి. సో స్పెసిఫిక్‌గా ఒక యూజర్ అనేవాడు సెర్చ్ చేయాలి. అతనికి కావాల్సిన ప్రొడక్ట్ కోసం. సో అలా కాకుండా ఒక మార్కెట్‌లో సెపరేట్‌గా క్లాసిఫై చేసినాం. ఎలాగా? సో క్లాత్స్ అన్నీ సెపరేట్‌గా ఒక రోలో, సో గ్రాసరీస్ అన్నీ ఒక రోలో, ఫుట్‌వేర్స్ అన్నీ ఒక రోలో, ఇంకా పర్ఫ్యూమ్స్ అన్నీ ఒక రోలో. సో ఇలాగా క్లాసిఫైడ్ అంటే సో ఈ రోలో క్లాత్స్ ఉంటాయి. ఈ రోలో గ్రాసరీస్ ఉంటాయి. ఈ రోలో ఫుట్‌వేర్ ఉంటాయి. ఈ రోలో పర్ఫ్యూమ్స్ ఉంటాయి. సో ఇలాగా సెపరేట్‌గా క్లాసిఫైడ్ చేసున్నారు. సో ఇలా క్లాసిఫైడ్ చేయడం వల్ల సో యూజర్ అనేవాడు ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలడు. అంటే సో ఈ రోలోకెళ్తే పర్ఫ్యూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ రోలోకెళ్తే క్లాత్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ రోలోకెళ్తే ఫుట్‌వేర్ ఉంటాయి. సో ఇలాగ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలడు. అందుకే మార్కెటింగ్ మేనేజర్స్ అనేవాళ్ళు ఇలాగ క్లాసిఫైడ్ చేసి సెపరేట్ ర్యాక్స్‌లో సో ఇలాగ సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. ఐ మీన్ పెట్టి ఉంటారు. ఇలాగ క్లాత్స్ గానీ సెపరేట్‌గా. సో దీన్ని క్లాసిఫికేషన్ అంటాం. Classification means we are separating the different items separately. So in the general terms, okay. So in the data mining terms, so data mining, data mining. So data mining everywhere and anywhere. సో డేటా మైనింగ్ అనేది మనం ప్రతి చోట యూజ్ చేస్తాం, ఎక్కడైనా ఐ మీన్ సో ఎవ్రీవేర్. సో డేటా మైనింగ్ అనేది ప్రతి సెక్టార్లో ఉంది. లైక్ హాస్పిటల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, బ్యాంకింగ్ కానీ. సో నెంబర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ సెక్టార్స్లో వీఆర్ యూజింగ్ ద డేటా మైనింగ్ అండ్ ఎనీవేర్. సో the data mining will be anywhere also. So it is everywhere and anywhere also. So now we are discussed about data mining systems are classified based on the several criteria. So today we are discussed about how we are classifying the data mining. So అలాగే డేటా మైనింగ్ని ఎలా క్లాసిఫై చేసాం అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద మైండ్ డేటాబేస్. సో మనం డేటా మైనింగ్ని డేటాబేస్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసుకోవచ్చు. ఎలాగా? బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ దట్ ఈస్ బీ మైండ్. సో మనం యూజ్ చేసే డేటాబేస్ని బేస్ చేసుకొని మనం డేటా మైనింగ్ని క్లాసిఫై చేసుకుంటాం. ఎలాగా? రిలేషనల్ డేటాబేస్. సో వాట్ ఈస్ మీన్ బై రిలేషనల్ డేటాబేస్ మీన్స్ RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ డేటా ఆర్ స్టోరింగ్ ద డేటా. సో దీన్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఇంకా ట్రాన్సాక్షనల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ టేకింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సో విత్‌డ్రా కానీ, డిపాజిట్ కానీ, సో లేకపోతే ఇంకా సో విత్‌డ్రా కానీ, క్రెడిట్స్ కానీ, డెబ్ట్స్ కానీ, వీటన్నిటిని గురించి కూడా సో మనమైతే ఎక్సెల్ షీట్‌లో కానీ, లేకపోతే ఎస్‌క్యూఎల్‌లో కానీ, సీక్వెన్షియల్ క్వెరీ లాంగ్వేజ్‌లో కూడా మెయింటైన్ చేసుకుంటాం. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్‌ని క్లాసిఫై చేసుకుంటాం. అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మీన్స్ డయాగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటిటీ రిలేషన్ డయాగ్రామ్. వీఆర్ హ్యావింగ్ ఏ entity relation diagram, we are having a relation attributes like that. So we are already discussed about the entity relation models. సో ఈ మోడల్స్ని కూడా బేస్ చేసుకొని మనం డేటా మైనింగ్ని క్లాసిఫై చేయొచ్చు. ఇంకా డేటా వేర్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే డేటాను డేటా వేర్ హౌస్లో స్టోర్ చేసుకున్నామో దాన్ని కూడా మనం మైనింగ్ చేయొచ్చు. ఓకే. సో ఈ ఓవరాల్గా లైక్ రిలేషనల్ డేటాబేస్, ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్.
సో ఈ ఓవరాల్ 4 డేటాబేసెస్ని బేస్ చేసుకొని వీఆర్ క్లాసిఫైయింగ్ బేస్డ్ ఆన్ ద డేటాబేసెస్, classification based on the mined databases. Okay, so we can classifying based on this databases: relational, transactional, object oriented, and data warehouses. And next one, classification based on types of knowledge mined. So classification based on types of knowledge mined. So మనం ఏమి యూజ్ చేసి సో దేన్ని బేస్ చేసుకొని మైనింగ్ చేస్తున్నాం, క్లాసిఫికేషన్ చేస్తున్నాం, నాలెడ్జ్ మైండ్. సో హియర్ వీఆర్ హ్యావింగ్ క్యారెక్టరైజేషన్. సో మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. క్యారెక్టరైజేషన్ మీన్స్ ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా డిస్కస్ చేసాం. లైక్ ఒక పర్సన్ ఒక మార్కెట్లో సో వీక్లీ 1500కి పర్చేజ్ చేస్తున్నాడు, ఒక పర్సన్ 10,000కి పర్చేజ్ చేస్తున్నాడు, ఒక పర్సన్ 15,000కి పర్చేజ్ చేస్తున్నాడు. So this is the characterization of the person, this is the characterization of the customer, and we are already discussed about in this information, characterization in the previous video. So based on the characterization, so for example ఒక కస్టమర్ అనేవాడు 1500కి, ఒక కస్టమర్ అనేవాడు ఒక 10,000కి, ఒక కస్టమర్ 15,000కి. సో దిస్ is the characterization of the customer. So we are classifying based on the characterization. Okay, so based on the characterization we are classifying data mining. And next, discrimination. So discrimination means we are already discussed about the discrimination in the data mining functionalities. What is discrimination, why we are using discrimination? So these are all things. So discrimination means, so for example if I am having a two products, for example I am having A product and B product. So this product I am purchasing in 2023 and this product I am purchasing in 2024. So we are comparing these two products and identifying the discrimination means identifying the quality and price. And so we are comparing, by the comparing of these two products we are identifying some data or mining analysis. So that's the reason. So this is also one of the reason to classifying the data. So దీన్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ ని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్ ని క్లాసిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ association and correlation analysis. For example here I am taking milk packet and bread packet. So what is meant by association means I am, by the using of association rule, I am identifying the chances. So for example if a person, so this he is a person, so if a person purchasing a milk packet and bread packet, so how many chances are there to purchasing, if a person only purchasing a milk packet, how many chances are there to purchasing bread packet with the milk packet? సో ఒక పర్సన్ అనేవాడు మిల్క్ ప్యాకెట్ పర్చేజ్ చేసే, సో మిల్క్ ప్యాకెట్తో సహా బ్రెడ్ ప్యాకెట్ పర్చేజ్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనే దాన్ని ఐడెంటిఫై చేసేది అసోసియేషన్ రూల్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కోరిలేషన్ అనాలిసిస్. సో బిట్వీన్ ద మిల్క్ ప్యాకెట్ అండ్ బ్రెడ్ ప్యాకెట్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద కోరిలేషన్ బిట్వీన్ దీస్ టూ ప్రోడక్ట్స్. ఓకే, so this is okay. And prediction, so we are already discussed about prediction. So how we are predict the data means, so by the using of, for example this is a historical data, this is a current data. So whenever for example I am having a current data, whenever I am comparing with historical data and analysis these overall concepts are getting some knowledge or gaining some knowledge. So by the comparison of historical data I am gaining some information and predict the information for the future purpose like predicting. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డేటా ఉందనుకో, ఈ డేటాను హిస్టారికల్ డేటాతో ఎప్పుడైతే కంపేర్ చేస్తానో అప్పుడు నాకు కొద్దిగా నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రీచ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్లో ఇలా బిజినెస్ చేయాలి, ఇలా బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి, ఇలా బిజినెస్ చేస్తే లాసెస్ వస్తాయి, సో అప్డేట్గా ఎలా ఉండాలి, సో అప్డేట్ ప్రోడక్ట్స్ ఎలా సేల్ చేయాలి, ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడు గెయిన్ చేస్తాం, when we are comparing with the historical data, then only we are identifying the knowledge. By the using of this knowledge we are predicting the future purpose. Okay, సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్ని క్లాసిఫికేషన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి, సో అవుట్లేయర్ అనాలిసిస్. సో అవుట్లేయర్ అనాలిసిస్ మీన్స్ we are already discussed about cluster analysis. So cluster analysis means, for example this is a one group, in this group we are having the number of elements. So for example this is one area, so this is overall one area, in this area we are grouping some data into one group, so this is one group. So in between these two groups I am having some items, so separate item. So these types of items we are considered it as outlier analysis. సో ఈ డేటాను మనం మైనింగ్ చేస్తాం,
ఈ డేటాను క్లస్టర్ అనాలిసిస్, ఈ డేటాను క్లస్టర్ అనాలిసిస్ అంటాం. సో అవుట్ ఆఫ్ ద గ్రూప్ ఉన్న వాటిని అవుట్లేయర్ అనాలిసిస్ అంటాం. ఈ డేటాను కూడా మనం మైనింగ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ టెక్నిక్ యూజ్. సో మనం క్లాసిఫికేషన్ డేటా మైనింగ్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు, మనం యూజ్ చేసే టెక్నిక్స్ని బేస్ చేసుకొని కూడా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలాగా, సో మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నామా, సో మిషన్ లెర్నింగ్లో ఏ అల్గారిథమ్స్ యూజ్ చేస్తున్నాం, అండ్ స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీ, సో ప్రాబిలిటీని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్ క్లాసిఫై చేయొచ్చు. అండ్ న్యూరల్ నెట్వర్క్స్, సో ఇన్ ద న్యూరల్ నెట్వర్క్స్ వీఆర్ హ్యావింగ్ ఏ కనెక్షన్ టు one node to another nodes. Okay, so based on the neural networks also we are considered like as a classification. So we are doing classification, the data mining, and based on the visualization tools. For example, we are using data mining for the purpose orange tool use chesam. So based on the visualization tools, like how we are visualizing the data, so based on this visualization also we are classifying the data mining. And the next classification means classification based on the applications are adapted. సో డేటా మైనింగ్కి అడాప్ట్ అయిన అప్లికేషన్స్ని బేస్ చేసి కూడా మనం డేటా మైనింగ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. సో డేటా మైనింగ్ అప్లికేషన్స్ ఏంటి, వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ డేటా మైనింగ్ అప్లికేషన్స్ ఇన్ ద ఫస్ట్ వీడియో ఓన్లీ. సో వాట్ ఆర్ ద డేటా మైనింగ్ అప్లికేషన్స్? సో మనం డేటా మైనింగ్ ఎక్కడైతే, సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అప్లికేషన్స్ అని వేటిని అంటాం, సో మనం ఎక్కడైతే డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేస్తున్నామో వాటిని మనం డేటా మైనింగ్ అప్లికేషన్స్గా కన్సిడర్ చేసాం. సో మనం డేటా మైనింగ్ అప్లికేషన్స్ని ఎక్కడ యూజ్ చేసాం, ఫైనాన్స్ సెక్టర్, టెలికమ్యూనికేషన్ సెక్టర్, అండ్ స్టాక్ మార్కెట్స్, అండ్ హాస్పిటల్స్, బ్యాంక్స్, ఎక్సెట్రా, ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్, schools, and the number of sectors we are using the data mining techniques. So based on these applications also we are considered or classifying the data mining. Okay, so this is the overall 4 concepts or 4 classifications, like classification based on the databases. So in this classification on the based on the databases we are having relational database, transactional database, object oriented database, and data warehouse. And classification based on the types of knowledge mine. So knowledge mine based చేసుకొని కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. we are having here characterization, discrimination, and association rule, and correlation analysis, classification, and outlier analysis. Based on this overall knowledge mine information, so we are classifying the data. And the third one is classification based on the kinds of techniques used. సో మనం టెక్నిక్స్ని బేస్ చేసి కూడా డేటా మైనింగ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. మిషన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, న్యూరల్ నెట్వర్క్స్, విజువలైజేషన్ టూల్స్, ఈ ఓవరాల్ యొక్క టెక్నిక్స్ని బేస్ చేసుకుని కూడా క్లాసిఫై చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫోర్త్ వన్, లైక్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ అడాప్టెడ్. సో మనం డేటా మైనింగ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ డేటా మైనింగ్ని యూజ్ చేస్తున్నాం, డేటా మైనింగ్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, సో వాటిని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, జనరల్గా, సో ఇది ఓవరాల్గా డేటా మైనింగ్ టర్మ్స్లో. సో ఇన్ ద జనరల్ టర్మ్స్ వీఆర్ క్లాసిఫైయింగ్ ద డేటా మైనింగ్. సో హౌ వీఆర్ క్లాసిఫైయింగ్ ద డేటా మైనింగ్ ఇన్ జనరల్ టర్మ్స్ మీన్స్, సో హియర్ వీఆర్ హ్యావింగ్ లైక్ data mining and statistics. So here we are having statistics. So for example, in the general classification, so based on the statistics, probability ni base cheskoni kuda classification chesukochu. And visualization tools, ఆరెంజ్ టూల్ కానీ, ఎక్సెల్ కానీ, సో ఇలాగా పవర్ బి కానీ. సో మనం ఏదైతే విజువలైజేషన్ టూల్స్ యూజ్ చేస్తున్నామో డేటాను రిప్రజెంట్ చేయడానికి, వాటిని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా మైనింగ్ టెక్నిక్స్ ఆర్ ప్యాటర్న్స్. సో మనం ఏదైతే ప్యాటర్న్స్ యూజ్ చేస్తామో వాటిని బేస్ చేసి కూడా, సో విచ్ ప్యాటర్న్ ఈజ్ సూటబుల్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, దాన్ని బేస్ చేసి కూడా మనం డేటా మైనింగ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇన్ఫర్మేషన్ బట్టి, మన ఇన్ఫర్మేషన్ లైక్ ట్రాన్సాక్షనల్ డేటానా, బ్యాంక్ డేటానా, లేకపోతే హాస్పిటల్ డేటానా, దీన్ని బేస్ చేసి కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటాబేస్ టెక్నాలజీస్. సో మనం యూజ్ చేసేది ఆర్డిబిఎంఎస్, ఎస్క్యూఎల్, ఒరాకిల్. సో ఈ డేటాబేస్ని సో ఏ డేటాబేస్లో మనం డేటాను మెయింటైన్ చేస్తున్నాం, ఏ డేటాబేస్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తున్నాం, సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం డేటా మైనింగ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం డేటా మైనింగ్ని, సో ఓవరాల్గా డేటా మైనింగ్ క్లాసిఫికేషన్.
సో మనం డేటా మైనింగ్ ఎలా క్లాసిఫికేషన్ చేసుకుంటామో ఇదంతా డిస్కస్ చేసాం. సో ఇప్పుడేంటి డేటా మైనింగ్ని ఎందుకు క్లాసిఫై చేస్తున్నాము అంటే, సో వీఆర్ ఆల్రెడీ డిస్కసింగ్ అబౌట్ దిస్ బై ద యూజింగ్ ఆఫ్ మార్కెట్ ఎగ్జాంపుల్. సో మార్కెట్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకు? సో ఒక మార్కెట్లో ఒక కస్టమర్కి స్పెసిఫిక్ ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు, సో స్పెసిఫిక్గా మనం రోస్లో ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ రో దగ్గరికి వెళ్ళి ఆ యూజర్కి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకొని సో పర్చేజ్ చేస్తాడు. ఈజీగా మార్కెటింగ్ మేనేజర్కి కూడా ఈజీగా సేల్ చేయొచ్చు, అండ్ కస్టమర్ కూడా అతనికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఈజీగా తీసుకోగలడు. సో అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటా ఉంది. సో ఈ డేటాకు ఏ మైనింగ్ మెథడ్, ఏ టెక్నిక్ యూజ్ చేసి మైనింగ్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఏ ప్యాటర్న్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఏ విజువలైజేషన్ టూల్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని, ఈ డేటాను బేస్ చేసుకొని, ఈ క్లాసిఫికేషన్స్ బేస్ చేసుకొని మన డేటాకు సూటబుల్ అయ్యే మెథడ్ని చూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ద రీజన్ వీఆర్ క్లాసిఫైయింగ్ ద డేటా మైనింగ్. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్.